హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. సో ఇందులో అమాంగ్ ద ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్స్ విచ్ వన్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్. సో క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ ఏదైతే ఉందో అది మనం ఆల్రెడీ నిన్న చూసాం. నాగార్జున సాగర్, శ్రీశైలం అక్కడనే కదా మనకి ఎక్కువగా ఉన్నాయి యాక్చువల్గా. సో ఆన్సర్ వుడ్ బి సి. So like before we go to the session, if you are looking for UPSC admissions or Group 1 and Group 2 both AP and Telangana, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. అలాగనే we have also recently started Phoenix test series for the upcoming UPSC mains preparation. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వివరాలను పొందొచ్చు. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా చిన్న దేశం, ఒక రకంగా చెప్పాలంటే ద్వీపం, చుట్టూ సముద్రం ఉంది, అరేబియా మహాసముద్రంలో కనిపిస్తుంది, ఆర్ ఎల్స్ ఇండియన్ ఓషన్ అని కూడా అంటాం. ఇక్కడ షీషెల్స్ అనే, కొంతమంది సిచిలీస్ అని కూడా అంటారు. ఎందుకంటే మనకి ఇండియాలో బేసికల్గా ఏంటంటే ఇంగ్లీష్ని అన్ని పదాలని పలుకుతాం, అట్లా పలకూడదు యాక్చువల్గా. కానీ మనం ఎట్లా చేస్తామంటే ఇప్పుడు లీస్ ఇట్లా పలుకుతారనమాట. కానీ దాన్ని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి షీషెల్స్. అంటే కొంతమంది చిన్నప్పుడు, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అంతా తెలివైన వాళ్ళు. సో దీన్ని మా స్కూల్లో ఒకడు ఉండేవాడు, వాడు పిసైకాలజీ అని చదివేవాడు. అరే పిసైకాలజీ కాదు, పీ సైలెంట్ సైకాలజీ. సో కాబట్టి ఈ సీషెల్స్ అనేటటువంటి దేశంతో భారతదేశం చిన్న చిన్న ఒప్పందాలను చేసుకుంది. ఈ సీషెల్స్ అనేటటువంటి దేశం భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉంది ఇది. చూడండి మీరు, ఇది ఎంత ఇండియన్ ఓషన్ కదా, ఇది భారతదేశం. భారతదేశం ఎక్కువగా ట్రేడ్ చేసేది ఈ రూట్స్ గుండా. అంటే ఇక్కడ నుంచి ఇటు ఇరాన్ వైపు వెళ్తారు, ఇలా వచ్చి మళ్ళా సూయజ్ కెనాల్ మీదుగా యూరోప్ వైపుకి వెళ్తారు, ఇలా వచ్చి ఇలా కిందకి వెళ్తారు. ఈ ప్రతిదానికి ఈ సీషెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగనే ఇక్కడ ఎక్కువగా పైరేట్స్ తాలూకా ప్రభావం కూడా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా షిప్స్ ఆగి కొంత ఆ పోర్ట్స్లో అది ఆగి కొంత రీఫ్యూయల్ చేసుకోవాలన్నా సీషెల్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. కాబట్టి ఆ రకంగా భారతదేశానికి వాణిజ్యపరంగా ఈ సీషెల్స్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఉపయోగం ఉన్న దేశం. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో సీషెల్స్ ఈ యొక్క దేశానికి వెళ్ళారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ ఫర్ సీషెల్స్ 50th నేషనల్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళారు. అలాగనే ఈ ఒకేషన్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ సీషెల్స్ ఇండిపెండెన్స్, అంటే వీళ్ళు కూడా మనలాగా బ్రిటిషర్స్ నుంచి స్వతంత్రం పొందిన వాళ్ళే. సో ఈ విజిట్ 50th యానివర్సరీ ఆఫ్ ఇండియా సీషెల్స్ డిప్లొమాటిక్ రిలేషన్స్కి చాలా ప్రత్యేకంగా నిలిచింది. అలాగనే కమెమరేటివ్ లోగో ఫర్ 5 decades ఆఫ్ ద బైలేటరల్ టైస్, అంటే ఇరు దేశాలకి ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా, అంటే 5 దశాబ్దాలు పూర్తయినటువంటి సందర్భంగా ఒక లోగోను కూడా రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు సీషెల్స్ వెళ్ళడం వల్ల వచ్చినటువంటి కొన్ని అవుట్కమ్స్ అనేటటువంటి ఉన్నాయి. ముఖ్యంగా అది చూసే ముందు ఇంపార్టెన్స్ ఆఫ్ సీషెల్స్ ఒకసారి చూద్దాం. ముఖ్యంగా కనుక మీరు చూస్తే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సీషెల్స్ ఫర్ ఇండియా. మీరు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ సీషెల్స్ అనేటటువంటి ఈ యొక్క ద్వీపము భారతదేశానికి ఇంకా ఇటుపక్క ఉన్నటువంటి తూర్పు దేశాలకి జరిగేటటువంటి వాణిజ్యానికి మొత్తానికి ఒక చిన్న కేంద్రంగా కూడా నిలిచింది. అంటే సీషెల్స్ అనేటటువంటి ప్రాంతం చాలా బిజియెస్ట్ ట్రేడ్ రూట్ అని మనం చెప్పచ్చు. దీనికి సీషెల్స్ అనేటటువంటిది క్రూషియల్ సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని అంటారు. క్రూషియల్ సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు సముద్రంలో కూడా ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో షిప్స్ వెళ్ళవు, కొన్ని మార్గాల నుంచే వెళ్తాయి బికాజ్ ఆఫ్ ద వెదర్, ఓషన్ కరెంట్స్ ఇవన్నీ చూసుకొని. సో అలా ఒక క్రూషియల్ సీ లేన్స్ అనే ప్రాంతంలో ఇది ఉంది. ముఖ్యంగా మ్యారిటైమ్ చోక్ పాయింట్స్ చూస్తే మొజాంబిక్ ఛానల్, బబెల్ మందేబ్ ఆ యొక్క ప్రాంతము, కేప్ ఆఫ్ గుడ్ హోప్ కింద ఉంటుంది. వీటన్నిటికీ ఇది చాలా దగ్గరగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మ్యారిటైమ్ సర్వేలెన్స్, సముద్రంలో కూడా సర్వేలెన్స్లు ఉంటాయి, అక్కడికి ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక హబ్గా మనం చెప్పచ్చు. అలాగనే మనందరికీ చైనా ఇన్ఫ్లుయెన్స్ గురించి తెలుసు. చైనా భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దీన్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని అంటారు స్ట్రాటజీ. అంటే భారతదేశం చుట్టూ ఒక మాలలాగా చైనా ఆవరిస్తుంది నెమ్మదిగా. మన పక్కనున్న నేపాల్ని లొంగ తీసుకున్నారు, ఇటు పక్కనున్న బంగ్లాదేశ్ని లొంగ తీసుకున్నారు, కింద ఉన్నటువంటి శ్రీలంకని లొంగ తీసుకున్నారు, ఇంకా ఇటుపక్క వస్తే మాల్దీవ్స్ని లొంగ తీసుకుంటున్నారు,
పైకి వెళ్తే పాకిస్తాన్ని లొంగ తీసుకుంటున్నారు, ఇంకా పైకి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ ట్రై చేశారు కానీ కుదరలా. సో ఇట్లాంటివన్నీ కూడా చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే ఒక స్ట్రాటజీలో చేస్తుంది. అయితే ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ స్ట్రాటజీని మనము దీన్ని ఎదుర్కోవాలి అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో మనము సయోధ్యను పెంచుకోవాలి. అందులో ఉన్నటువంటి ఒక దేశమే ఈ యొక్క సీషెల్స్ అనే ఒక చిన్న ప్రాంతం. దీని కారణంగా భారతదేశానికి అక్కడ భౌగోళికంగా ప్రజెన్స్ కూడా పెరుగుతుంది. అలాగనే ఒక స్ట్రాటజిక్ వాక్యూమ్ డెఫినెట్గా మనకి క్రియేట్ అయింది వెస్ట్రన్ ఇండియన్ ఓషన్లో, దాన్ని ఈ ప్లేస్ కొంత ఫిల్ చేస్తుంది. అలాగనే మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి ఇండియన్ కోస్టల్ సర్వేలెన్స్ రాడార్ నెట్వర్క్ అనేది ఉంది. ఇందులో సీషెల్స్ని కూడా ఇప్పుడు లింక్ చేస్తున్నారు. అలాగనే ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషనిక్ రీజియన్ అని ఒకటి ఉంది. సో ఇవన్నీ, అలాగే మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అంటే ఆ ప్రాంతంలో ఏ షిప్లు ఎలా వెళ్తున్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ పైరేట్స్ అటాక్ చేస్తున్నారు, వీటన్నిటిలోని కూడా మనం సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ది సీషెల్స్. అలాగనే దీంతోపాటు పైరసీ, సముద్రపు దొంగల్ని కొంత మనం ఎదుర్కోవచ్చు. మ్యారిటైమ్ టెర్రరిజం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీషెల్స్కి దగ్గరలో ఏదో ఒక ఇండియన్ షిప్ని ఎవడో పైరేట్స్ అటాక్ చేస్తున్నారు అనుకోండి, ఇండియా నుంచి ఒక ఫ్లైటో ఇంకొకటో రావాలంటే చాలా టైం పడుతుంది. అదే సీషెల్స్ ప్లేస్లో కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ లేదా కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి ఎవరైనా కానీ ఉంటే వేగంగా వెళ్ళి వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. అవన్నీ మ్యారిటైమ్ టెర్రరిజం, ఆ ప్లేసుల నుంచి చాలా ఉగ్రవాదులు వస్తుంటారు. అలాగే ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఫిషింగ్ చేయకూడదు. మన తాలూకా ఆ పర్టికులర్ వాటర్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఆ వాటర్స్లోనే చేయాలి. అలాగే డ్రగ్ ట్రాఫికింగ్, ఇంటర్నేషనల్ వాటర్స్లో విపరీతంగా ఈ డ్రగ్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వీటన్నిటిని మనం ఆపచ్చు. దాంతోపాటుగా ఇండియా మ్యారిటైమ్ విజన్లోనే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని సాగర్ ఇనిషియేటివ్, అలా మహాసాగర్ ఇనిషియేటివ్ అని ఒకటి పెట్టాం. ఈ రెండిట్లోని కూడా ఇప్పుడు ఈ సీషెల్స్ని భాగస్వామ్యంగా చేస్తున్నాం. అలాగే ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్, బ్లూ ఎకనామీ అంటే ఈ చేపల పెంపకం ఇట్లాంటివి అనమాట. సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ సీషెల్స్, ఎందుకంటే అక్కడ దాదాపుగా చాలా చిన్న ప్రాంతంలోనే ఒక 13 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. సో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా భారతదేశం నడుం కడుతోంది. అలాగనే గేట్వే టు ఆఫ్రికా, ఈ సీషెల్స్ ఒక రకంగా ఆఫ్రికాకి దూరంగా ఉన్నప్పటికీ, అంటే దూరంగా అంటే సముద్రంలో చూసుకుంటే చాలా కొంచెం దూరం ఎక్కువే ఉంటుంది, అయినప్పటికీ కూడా ఆఫ్రికన్ యూనియన్తో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇండియన్ ఓషన్ కమిషన్లో కూడా ఇది మెంబర్. సో కాబట్టి భారతదేశము తూర్పు ఆఫ్రికా దేశాలు, మొజాంబిక్యు, మడాగాస్కర్ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి కదా, వాటితో జత కట్టడానికి కూడా సీషెల్స్ మనకి అనుయోగ్యమైనటువంటి దేశంగా ఉంటుంది. దానివల్ల భారతదేశం తాలూకా డిప్లొమాటిక్ అవుట్ రీచ్ పెరుగుతుంది, ఆర్థికంగా పార్ట్నర్షిప్స్ పెరుగుతాయి, సెక్యూరిటీగా కూడా కొంత కోఆపరేషన్ అనేటటువంటిది వస్తుంది. సో ఇండియా సీషెల్స్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఇప్పుడు కొన్ని ఒప్పందాలు భారతదేశానికి సీషెల్స్కి మధ్య జరిగాయి. అవి ఏంటో చూద్దాం. ముందుగా యూపీఐ, మీ అందరికీ తెలుసు భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే మనం చేస్తున్నటువంటి ఫోన్పేలు, గూగుల్ పేలు ఎంత అద్భుతంగా నడుస్తున్నాయో మీ అందరికీ తెలుసు. సో దీనికి సంబంధించి అక్కడ కూడా ఈ యూపీఐని పెంచడానికి ఎంఓయూని చేసుకున్నారు. మన దగ్గర యూపీఐ స్టార్ట్ చేసింది ఎన్పిసిఐ కదా. సో ఎన్పిసిఐలో ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిట్ అనేది ఒకటి ఉంది, ఎన్ఐపిఎల్. సో వీళ్ళు అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సీషెల్స్, మనకు ఆర్బీఐ ఎట్లాగో అక్కడ వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అంటే సీషెల్స్లో కూడా ఫోన్పే, గూగుల్ పే రాబోతున్నాయని అనుకోండి. అలాగనే డిజిటల్ పేమెంట్స్ అండ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్, మన దేశంలో 140 కోట్లకు పైగా జనాభా ఉన్నప్పటికీ చాలా వేగంగా డిజిటల్ పేమెంట్స్ చేయడం నేర్చుకున్నాం మనం. ఇది సీషెల్స్లో కూడా చేయబోతున్నారు. అలాగనే ఒక 1250 కోట్లు రూపాయల్లో వాళ్ళకి మనం అప్పిస్తున్నాం. అలాగనే ప్రియారిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, సీషెల్స్లో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు కూడా మనం డెవలప్ చేయబోతున్నాం. అలాగే జన ఔషధి స్కీమ్ అని ఉంది, మీ అందరికీ తెలిసిందే. చాలా తక్కువ రేటుకి మనం జెనరిక్ మెడిసిన్స్ అనేటటువంటి వాటిని ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్కి, సీషెల్ హెల్త్ మినిస్ట్రీకి, వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఎందుకు? చిన్న రోగాలకు అధిక ధరలు వెచ్చించుకునేటటువంటి మెడిసిన్స్ కన్నా భారతదేశంలో తయారైనటువంటి జెనరిక్ మెడిసిన్స్ని ఇక్కడికి పంపించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగనే ఇండియా హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ, భారతదేశంలో ఉన్నటువంటి చాలా టెరిషరీ హెల్త్ కేర్ కొన్ని ఉన్నాయి, అవి భారతదేశంలో చాలా బాగా చేస్తారు. ఉదాహరణకి గుండె ఉంది, దీనికి బైపాస్ సర్జరీ చేయాలి, అమెరికాలో అయ్యే ఖర్చు కన్నా భారతదేశంలో అయ్యే ఖర్చు చాలా తక్కువ. సో ఇట్లాంటి వాటికి సీషెల్స్లో ఉన్నటువంటి, ఆ దేశంలో ఉన్నటువంటి ఎవరైనా ఉన్న రోగులు వీళ్ళు ఉంటే భారతదేశానికి వచ్చి వైద్యం చేయించుకునేటటువంటి ఒక మోడల్ను కూడా ప్రవేశపెడుతున్నారు. అలాగనే ఎంఓయూ బిట్వీన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సీషెల్స్ నేషనల్ హాస్పిటల్కి మనకి ముఖ్యంగా ఎందుకు ఇది, హెల్త్ సిస్టమ్
అంటే ఈ యొక్క వైద్య వ్యవస్థను అక్కడ కూడా స్ట్రెంగ్థన్ చేయడానికి. అంటే భారతదేశంలోనే లేదు అక్కడ ఏం చేస్తారని అనుకోకండి. మన దేశంలో ఎయిమ్స్ వంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాటిని బహుశా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాగే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మన దేశం నుంచి పారిపోయి ఈ దేశాల్లో దాక్కుంటారు, వాళ్ళని ఫ్యూజిటివ్స్ అని అంటారు. వీళ్ళని మళ్ళీ మన దేశానికి పంపించడానికి, ముఖ్యంగా ట్రాన్స్నేషనల్ క్రైమ్స్, కొంతమంది డ్రగ్స్ ట్రాఫికింగ్, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ చేసి పోయి దాక్కుంటారు అక్కడ, వాళ్ళని మన దేశానికి తిరిగి పంపించాలి. అది ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ. అలాగే మ్యారిటైమ్ మొబిలిటీ, అంటే ఇండియన్ సీఫేరర్స్ ఉంటారు భారతదేశంలో, ముఖ్యంగా షిప్పుల మీద వీటి మీద వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళకు ఒక మ్యూచువల్ సర్టిఫికేషన్ ఇవ్వడము, షీషెల్స్కి సంబంధించినటువంటి వెజల్స్లో ఎంప్లాయ్మెంట్లోకి మన వాళ్ళని అలౌ చేయడము, అలాగనే కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య ఉన్నటువంటి ఒక లింకేజ్, ఇక్కడే జాయింట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడము. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు స్పేస్ ప్రోగ్రామ్ చేయడం అంత ఈజీ కాదు. ఒక స్పేస్లోకి ఒక శాటిలైట్ పంపించాలంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మనం పంపిస్తూ ఉంటాం. సో సీషెల్స్ లాంటిది చిన్న చిన్న దేశాలు శాటిలైట్స్ని ఎట్లా పంపించుకోగలుగుతాయి, కానీ ఇస్రో చాలా తక్కువకు పంపిస్తోంది. దీనికి సంబంధించి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. శాటిలైట్ టెక్నాలజీని వాళ్ళకి ఇవ్వడానికి, రిమోట్ సెన్సింగ్ ఇవ్వడానికి. అలాగే సీషెల్స్ ఎక్కువగా తుఫాన్లు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, అంటే మన బే ఆఫ్ బెంగాల్ అంతా కాదు కానీ కొన్ని చిన్న చిన్నవి వస్తాయి. సో అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్ మానిటరింగ్కి గాను, అలాగనే మన తాలూకా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సీషెల్స్తో అక్కడ అగ్రికల్చర్కి సంబంధించి కొన్ని కొలాబరేషన్స్, జాయింట్గా అక్కడ ఉన్నటువంటి నేలని వీటిని రీసెర్చ్ చేయడము, కొన్ని టెక్నికల్ స్టడీస్ చేయడము. ఏ దేశానికైనా ఆహార ఉత్పత్తి అనేది ప్రైమరీ. సో అక్కడ కూడా ఈ యొక్క ఆహార భద్రతకు సంబంధించి కొన్ని అంశాలలో కొలాబరేషన్ అవ్వడము, ఇవి కూడా చేసుకున్నారు. అలాగే రికగ్నిషన్ అండ్ అవార్డ్స్. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజన్ అవార్డ్ ఒకటి ఉంటుంది, అదేంటంటే హయ్యెస్ట్ ప్రెసిడెన్షియల్ డిస్టింక్షన్ ఆఫ్ సీషెల్స్. మన దగ్గర ఎట్లా అయితే రకరకాల అవార్డ్స్ ఉంటాయో భారతరత్న ఇట్లా అలా, ఇది మన ప్రధాని గారికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగనే మన కాంట్రిబ్యూషన్స్ క్లైమేట్ యాక్షన్లో కానీ, బ్లూ ఎకనామీలో కానీ, క్లైమేట్ యాక్షన్లో మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ పెట్టాము. 2070 కల్లా మనము నెట్ జీరో అని చెప్పాము. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాము. అలాగనే ఎన్నో గిగావాట్ల ఎలక్ట్రిసిటీని మనం ఉత్పత్తి చేస్తామని చెప్తున్నాము. సో ఇవన్నీ 1.76 lakhs గిగావాట్, 1.76 lakhs గిగావాట్స్ ఏవో చెప్పాం కదా, 1.76 గిగావాట్ అట్లా. సో ఇవన్నీ చేస్తున్నందుకు క్లైమేట్ యాక్షన్లో భారతదేశం చాలా అద్భుతంగా చేస్తుందని కితాబ్ ఇచ్చారు. అట్లాగనే బ్లూ ఎకనామీ అంటే చేపల పెంపకము, వాటి మీద ఉన్నటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడము, ఓషన్ రీసోర్సెస్కి సంబంధించి మనం చేస్తున్న నిర్వహణ, ఇంకా రకరకాల ప్రోగ్రాంలు. సో అలాగనే ఎకనాలజ్మెంట్ ఇండియా గ్లోబల్ ఇనిషియేటివ్స్, ప్రపంచానికి మనం చేస్తున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్. ఎగ్జాంపుల్కి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ 2015లో పెట్టాం మనం. తర్వాత మిషన్ లైఫ్ అని చెప్పేసి మన లైఫ్ ఎన్వైరన్మెంట్తో ఎట్లా కలిసి ఉండాలి ఈ మధ్యకాలంలో తీసుకొచ్చాం. అలాగనే పులులు సింహాలను రక్షించడానికి బిగ్ క్యాట్ అలయన్స్ అని తీసుకొచ్చాం. వీటిని కూడా సీషెల్స్ అనే దేశం కొనియాడింది. అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ సీషెల్స్తో మనకున్నటువంటి సంబంధాలు, దానికి అధిగమించేటటువంటి సవాళ్ళు కొన్ని ఉన్నాయి. ఏంటి ఆ సవాళ్ళు? జియోపొలిటికల్ కాంపిటీషన్. అంటే ఇది చాలా ఐలాండ్, ఇది ఒక ద్వీపం. సో కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ సోవరనిటీ కన్సర్న్స్ ఉంటాయి. అయితే ఇండియాతో పాటుగా చైనా కూడా ఈ దేశంతో పోటీ పడుతుంది సంబంధాలను పెంచుకోవడానికి. అలాగనే 1.4 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే, సారీ ఇందాక నేను ప్రజలు అన్నాను, క్షమించాలి, 1.4 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉన్నటువంటి ప్రాంతం అక్కడ. సో ఇక్కడ మ్యారిటైమ్ సెక్యూరిటీ కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి, ఫిషింగ్కి సంబంధించి, పైరసీకి సంబంధించి, డ్రగ్ ట్రాఫికింగ్కి సంబంధించి. ఇవి చాలా ఇబ్బంది ఆ దేశానికి ప్రొవైడ్ చేయడానికి, ఎందుకంటే 24/7 నిరంతరం అక్కడ ఈ సర్వేలెన్స్ అనేది ఉండాలి. అలాగే ఎంగేజ్మెంట్ కూడా, పెద్దగా ఈ దేశానికి జనాభా లేదు, జనాభా లేనప్పుడు పెద్దగా వాణిజ్యం అనేటటువంటిది కూడా ఉండదు. భారతదేశం కొన్ని ప్రాజెక్టులకి ఫండింగ్ ఇస్తోంది, కానీ అనుకున్న స్థాయిలో అనుకున్న సమయానికి ఆ ప్రాజెక్ట్స్ తాలూకా డబ్బుని డెలివరీ చేయలేకపోతుంది. అలాగే ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ, అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ వర్క్ ఫోర్స్ అది ఏం పెద్ద లేదు. సో పెద్ద లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ని కూడా అక్కడ ఎగ్జిక్యూట్ చేయడంలో కొంత నెమ్మదత్వం అనేటటువంటిది ఉంది. అట్లానే సప్లై చైన్ వల్నరబిలిటీస్, ఎక్స్టర్నల్ సప్లై చైన్స్, అంటే ఈ దేశానికి తాగడానికి కూడా నీరు ఉండదు వాళ్ళ దగ్గర, బయట నుంచి రావాలి. సో ఇట్లాంటి సప్లై చైన్స్ కూడా గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు, ఉదాహరణకి మొన్న ఇరాన్ క్రైసిస్ వచ్చింది, అప్పుడు ఈ దేశానికి ఎక్స్టర్నల్ సప్లైస్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఇండియా మీద చాలా ఎక్కువగా డిపెండ్ అవుతోంది గూడ్స్ని, ఎందుకంటే ఇండియాకి ఈ దేశానికి పెద్దగా మనకి దూరం ఉండదు. ఒక 4-5 రోజుల్లోనే షిప్స్, ఈవెన్ గట్టిగా మాట్లాడితే 2-3 రోజుల్లో కూడా వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి మన దేశం మీద ఎక్కువగా రిలై అవుతోంది ఈ గూడ్స్కి. అంత వేగంగా మనం కూడా ఈ ప్రాంతానికి సప్లై చేయగలగాలి. ఇవన్నీ ఆ దేశానికి మనకి మధ్య ఉన్నటువంటి కొన్ని సవాళ్ళు. వీటిని అధిగమిస్తే మనకి డెఫినెట్గా చిన్న ద్వీపం
పెద్దగా ఉపయోగపడే అవకాశం ఉంది. సో అది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగం. దీనికి సంబంధించి గతంలో ఇవ్వలేదు ఈ క్వశ్చన్, ఇప్పుడే ఇచ్చాను, దీని ఆన్సర్ని తెలపండి. అలాగనే మెయిన్స్కి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న సమ్వేర్ రిలేటెడ్ టు ద టాపిక్. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.